స్టార్టింగ్‌లో కృష్ణమూర్తి గారి పుస్తకాలు, జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని నేను. సో, మన జీవితాలు 1, 2, 3 అని 3 పార్ట్స్ ఉంటాయి అవి. సో, చాలా పెద్ద పుస్తకాలు అవి చదివా. అందులో ఆల్మోస్ట్ ఒక 300-400 మంది 300-400 మంది ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు అందరికీ ఒకటే చెప్పేవాడు ఆయన సమాధానం. ఏంటంటే అది అవగాహన అనే పదం వాడేవాడు ఎక్కువ. అవగాహన చేసుకోవాలి అని. జిడ్డు కృష్ణమూర్తి గారిది యాక్చువల్గా చాలామంది ఫిలాసఫీ అంటారు, కానీ యాక్చువల్గా ఆయన చెప్పింది ఫిలాసఫీ కాదు. ఆయన చెప్పింది ఒక మెథడ్, ఒక ప్రాక్టికల్ మెథడ్ చెప్పాడు ఆయన. సైకలాజికల్గా ఒక ప్రాక్టికల్ మెథడ్ చెప్పాడు. అది అప్లై చేస్తే చాలా వరకు 99% సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ డిజపేర్ అయిపోతాయి అనేది ఆయన చెప్పిన విషయాలలో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే అది ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి డిజార్డర్లు అనేవి, ప్యానిక్ అటాక్ అని, లేకపోతే ఏవో ADHD అని, OCD అని, ఏవో సంథింగ్ ఉన్నట్టుండి అప్పటికప్పుడు కొంచెం ఫోబియా అవ్వటం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో చిన్న 2-3 ట్యాబ్లెట్లు, నిద్ర ట్యాబ్లెట్లు ఇస్తారు వాళ్ళు, అవి వేసుకొని పడుకోవటము. లేదంటే భయం రాగానే బార్ షాప్కి వెళ్ళి మందు తాగటము, లేకపోతే ఫ్రెండ్స్ని పిలిపించుకోవటం, లేదంటే అసలు ఏ పని లేకపోయినా సరే వాడికి వీడికి కాల్ చేసి మాట్లాడటం. ఇవన్నీ ఏంటంటే మనిషిలో ఉన్న ఇన్సెక్యూరిటీస్, భయాలని దాటడానికి మనుషులు చేస్తున్న చిన్న చిన్న వ్యాపకాలు. దట్స్ ఓకే, కొంతవరకు ఓకే. బట్ ఎప్పుడైనా సైకలాజికల్గా మనిషికి భయం వచ్చినా ఏది వచ్చినా సరే అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డోంట్ లేబుల్ ఇట్. అంటే దేన్ని కూడా లేబుల్ చేయొద్దు, దానికి ఒక లేబుల్ అతికించదు. ఇప్పుడు ఈ టీషర్ట్ ఉందనుకో, కొన్నప్పుడు మనకి ఇక్కడ ఒక ట్యాగ్ వస్తుంది కదా, అంటే లేబుల్తో. సో అట్లా లేబుల్ చేయొద్దు నువ్వు ఏ విషయాన్నైనా. ఇప్పుడు చాలామంది నాకు భయం వేస్తుందండి, నాకు తెలియదు, ఉన్నట్టుండి నేను కొంచెం షివరింగ్ అవుతూ ఉంటా, చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి నాకు, మేబీ ఐ హ్యావ్ సమ్ డిజార్డర్, ఇట్లా కొంతమంది భయపడుతూ ఉంటారు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే దానికి నువ్వు డిజార్డర్ అని పేరు పెట్టడం వల్ల, దానికి నువ్వు ప్యానిక్ అని పేరు పెట్టడం వల్ల, దానికి నువ్వు ఫోబియా అనే పేరు పెట్టడం వల్ల అది నిన్ను ఎక్కువ భయానికి గురి చేస్తుంది యాక్చువల్గా నువ్వు భయపడిన దానికంటే కూడా. ఎప్పుడైతే ఒక విషయాన్ని, ఇప్పుడు జనరల్గా చాలామంది ADHD, OCD అని, ఆ డిజార్డర్ అని, ఈ డిజార్డర్ అని, మల్టిపుల్ డిజార్డర్ అని, ప్యానిక్ ఆర్డర్ అని, ప్యానిక్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్ అని కొత్త కొత్త పదాలన్నీ వాడుతూ ఉంటారు సైన్స్లో సైకాలజిస్టులు కానీ డాక్టర్లు కానీ. యాక్చువల్గా నీకు వచ్చిన విషయం ఏదైతే ఉంటుందో దానికి నువ్వు పేరు పెట్టకుండా వెన్ యూ జస్ట్ రిలాక్స్ అండ్ ఇఫ్ యూ జస్ట్ సిట్ క్వైట్లీ అండ్ ఇఫ్ యూ జస్ట్ లుక్ ఇంటూ ఇట్ అంటే ఊరికే కళ్ళు మూసుకొని ఏం జరుగుతుందని ఊరికే గమనించడం. ఇప్పుడు మనకి ఎక్కడో కడుపులో నొప్పి వస్తుంది అనుకో, వెంటనే హడావుడి చేయకుండా జస్ట్ కూర్చొని అసలు ఎక్కడొస్తుంది ఆ నొప్పి, ఎందుకు, ఎక్కడి నుంచి మొదలవుతుందని జస్ట్ కళ్ళు మూసుకొని జస్ట్ ఇన్సైడ్ అబ్జర్వ్ చేయటం, ఇన్సైడ్ చూడటం అనమాట దాని అర్థం అది. సో అలా చూస్తే దానికి భయం అని కానీ, ఫోబియా అని కానీ, డిజార్డర్ అని కానీ, లేకపోతే ఇంకేదో ADHD అని కానీ ఇట్లాంటి పేర్లు ఏమీ పెట్టకుండా నువ్వు దాన్ని ప్రశాంతంగా క్వైట్గా కూర్చొని చూడగలిగితే నీకేం అర్థం అవుతుందంటే ఇట్ ఈస్ జస్ట్ వన్ సెన్సేషన్, ఒక ఫిజికల్ నీ బాడీలో జరిగిన ఒక చిన్న సెన్సేషన్. అది ఆటోమేటిక్గా నువ్వు సైలెంట్గా కూర్చొని దాన్ని కాన్సెప్ట్ చూడగలిగితే, దానికి ఏ పేరు పెట్టకుండా ఇట్ విల్ సెటిల్ డౌన్ అనేది ఆయన చెప్పిన సో ట్రెమెండస్ మెథడాలజీ యాక్చువల్గా. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ కాదు అప్లై చేసి చూడండి. మీకు ఎప్పుడైనా ఏదైనా భయం అనిపించినా, ఫోబియా అనిపించినా, ఇట్లాంటి విషయాలు. నేను మా ఫ్రెండ్ ఒకసారి, మా ఫ్రెండ్కి వాడికి ఏదో నైట్ ఎక్కువ నిద్ర పట్టట్లేదు, కొంచెం టెన్షన్గా ఉందంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం నేను. ఫస్ట్ టైం నేను ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం, అసలు అలాంటివి కూడా ఉంటాయా అని నాకు అప్పుడే తెలిసింది. అంటే ఇలా ఉంటాడా సైకాలజిస్ట్ అనేవాడు కూడా ఒకడని. సో ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ సైకాలజిస్ట్ ఏం చెప్తున్నాడంటే, పాజిటివ్గా ఉండు, నువ్వు పాజిటివ్గా మాట్లాడు, మనుషులతో నవ్వుతూ మాట్లాడు, నేను అందరికన్నా చాలా మంచివాడిని, గొప్పవాడిని అని నీకు నువ్వు అనుకో, ప్రతిరోజు నువ్వేం చేయాలనుకుంటున్నావో
ఇలా ఆలోచించాలి, ఇలా చెప్పాలి, అర్థమవుతుందా అని అన్నాడు. అంటే నేను పక్కన ఉన్నప్పుడు నాకు కొంచెం మాట్లాడటం, ఇంటరాక్ట్ అవ్వటం అలాంటి టాపిక్స్లో ఇంట్రెస్ట్ కాబట్టి నేను అడిగా. ఇప్పుడు మీరు ఏదైతే ఇతనికి మా వాడికి చెప్తున్నారో మాటలు, అదే మాటలు అతను సెల్ఫ్ చెక్ చేసుకొని చెప్పుకుంటే అసలు ఇంక ఎవరి సహాయం ఉండదు కదా డాక్టర్ అని అడిగిన. ఆయన అడిగిన క్వశ్చన్లకి మొత్తం నువ్వే చెప్తావా, అయితే నువ్వే చెప్పింది నా దగ్గరికి ఎందుకు రావటం అని చెప్పి మా ఓడుతా అన్నాడు ఆ డాక్టర్. సో ఇంక సరే అని చెప్పి నేను బయటికి వెళ్ళినా. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఇప్పుడు ఎవరైనా ఏదైనా కొంతవరకు నీకు చెప్పగలుగుతారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నీ సెల్ఫ్కి నువ్వు మాట్లాడుకోవటం, నువ్వు నీ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవటం అనేది తెలియాలి అందరికీ. ఎందుకంటే నీ మనసులో ఏం జరుగుతుంది, నీ భావాలు ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటనేది నీకంటే బాగా ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరైనా కొంతవరకు బయట వాళ్ళకి అందిన సమాచారాన్ని బట్టి వాళ్ళు నీకు ఏదైనా సజెషన్లు కానీ గైడెన్స్ ఇస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు సెల్ఫ్ అసెస్మెంట్ అనేది నువ్వు చేసుకోవాలి. బట్ వన్ ఆఫ్ ది వెరీ ట్రిమెండస్ వర్క్ అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే జడ్డి కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో, మనుషుల భయాలన్నిటికీ కారణం మనం దానికి పేరు పెట్టడమే. ఇది తలనొప్పి అని, ఇది కడుపుల నొప్పి అని, ఇది కన్ను నొప్పి అని, ఇది ఫోబియా అని, ఇది డిజార్డర్ అని, ఇది ADHD అని, ఇది అటెన్షన్ డిజార్డర్ అని, ఇట్లాంటి హిస్టీరియా అని, ఇలాంటి పేర్లు పెట్టడం వల్లనే మనుషులు ఎక్కువ భయపడుతున్నారు. వాళ్ళకు వచ్చిన దానికన్నా కూడా అసలు ఆ పేరే ఎక్కువ భయపెడుతుంది. అందువల్ల పేర్లు పెట్టకుండా, లేబుల్ పెట్టకుండా, వెన్ ఎవర్ యూ ఫీల్ లిటిల్ అన్కంఫర్ట్ ఆర్ యాంగ్జియస్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ వెరీ అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు క్వైట్గా కూర్చొని దాన్ని జస్ట్ కళ్ళు మూసుకొని కానీ లేదంటే నార్మల్గా కూర్చొని అయినా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా అది సెటిల్ డౌన్ అవుతుంది. ఎందుకు అని అంటే దాని వెనకాల ఉన్న సైన్స్ రీజన్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకొని జరిగే సెన్సేషన్ని నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైతే బాడీలో ఉండే ఎనర్జీ ఉంటుందో, నీ నొప్పి రావటానికి ఆ ఎనర్జీయే కారణము, నొప్పి వస్తుందని నీకు చెప్తుంది కూడా నీ బాడీలో ఎనర్జీ అనమాట. సో ఎప్పుడైతే నీ పూర్తి ఫోకస్ జస్ట్ రిలాక్స్ అయ్యి అసలు దాన్ని చూసే దాంట్లో పెడతావో ఆటోమేటిక్గా ఎనర్జీ అంతా చూడటం కోసం కన్వర్ట్ అవుతుంది. దట్ ఈజ్ ఏ సింపుల్ బయలాజికల్ ఒక టెక్నిక్ అది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పింది. నేను ఎందుకు జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు విపరీతంగా చదివేవాడిని. ఆ పుస్తకాల గురించి ఎందుకు టాక్ చేయనంటే చాలామందికి అవి అర్థం కావు, ఎందుకు మళ్ళీ అనవసరమైన కన్ఫ్యూజను అని చెప్పి మాట్లాడిన అనమాట. వెరీ వెరీ గుడ్ పాయింట్, చాలా మంచి పాయింట్స్ చెప్తాడు ఆయన. సో ఎప్పుడైనా మీకు అన్కంట్రోల్డ్గా, యాంగ్జియస్గా, ఫోబియాగా ఏదైనా అనిపించినప్పుడు వాటికి అసలు ఆ పేర్లు పెట్టకుండా ఇమీడియట్గా గూగుల్ తీసి నాకు చేతులు కాళ్ళు మోకాళ్ళు వణుకుతున్నాయి, దీనికి కారణం ఏంటి అని అడిగితే ఆ గూగుల్ కొన్ని కోట్ల ఆన్సర్ల డేటాబేస్లో ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి తీసుకొచ్చి అది ఇది ఖచ్చితంగా ఇదేదో డిసీజ్ అని చెప్తుంది. అది దానికి చూసి మళ్ళీ ఈ డిసీజ్ అన్న దానికి ఇంకా ఎక్కువ భయపడటం. సో ఎప్పుడైతే దేనికి ఒక పేరు పెట్టకుండా మనం అలా ఉన్నప్పుడు అది ఒక సెన్సేషన్ మాత్రమే అని నీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోయినప్పుడు. కావాలంటే మీరు చూడండి ఆయన చెప్పిన టెక్నిక్. ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళని మీరు పేరు పెట్టి పిలవకండి. ఇటు వస్తారా అటు వెళ్తారా అని జస్ట్ మర్యాదగా పిలిచి అలాగే వాళ్ళతో కన్వర్జేషన్ మొదలు పెట్టండి. పేరు పెట్టి పిలవద్దు. చూడండి ఆ మనిషితో మీకు అసలు రిలేషన్ అనేది డెవలప్ కాదు పేరు పెట్టి పిలవకపోతే. చెక్ చేయండి కావాలంటే, జస్ట్ ఇటు వస్తారా, ఇలా తీయండి, ఆ వస్తువు అక్కడ పెట్టండి, ఇలానే మీరు కంటిన్యూ చేయండి. ఒక మనిషితో రిలేషన్ డెవలప్ కాదు. ఎప్పుడైతే మనం పేరు పిలుస్తామో ఆ మనిషిని, ఫలానా వ్యక్తికి ఇప్పుడు సురేష్ అన్నాం అనుకో, ఆ పేరు సురేష్ అని పిలవటం వల్ల, గోపి అని పేరు పిలవటం వల్ల మనకు ఒక కైండ్ ఆఫ్ ఆ పేరుతో మన మనసు ఐడెంటిఫై అయ్యి అటాచ్మెంట్ అవుతుంది. దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఇంకా పేరు పిలవటంతో పాటు కొంచెం చనువు తీసుకొని అరే అంటాం, ఒరే అంటాం, ఇవన్నీ మన మెమొరీలాగా ఫామ్ అయిపోయి ఆ మెమొరీతో మన మైండ్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ఈ ప్రిన్సిపల్ని, లాజిక్ని, ఈ పని చేసే విధానాన్ని ఆయన అబ్జర్వ్ చేసి కనుక్కొని చెప్పాడనమాట. ఎప్పుడైనా దేనికి కూడా పేరు పెట్టద్దు. ఇది బాధ అని, ఇది కన్నీళ్ళు అని, ఇది ప్రేమ అని అట్లా పేర్లు పెట్టకుండా ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ ఇన్సైడ్, అది జస్ట్ ఒక సెన్సేషన్ అనే అర్థమవుతుంది. ఆ సెన్సేషన్ ఆటోమేటిక్గా సెటిల్ డౌన్ అవుతుంది అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ కలుద్దాం.